హలో సార్. నమస్తే. బాగున్నారా? ఈరోజు మైదా లేకుండా క్యాబేజ్ లీవ్స్ యూజ్ చేసి మోమోస్ చేసేద్దాం. ఎక్సలెంట్‌గా వస్తాయి. అండ్ దీనికి ఆయిల్లెస్ వేరియేషన్ కూడా చేయొచ్చు. చాలా బాగుంటుంది. అండ్ ఈరోజైతే నేను గానుగ పట్టించిన నూనెతో చేశాననమాట. ఫస్ట్ గుప్పెడు మీల్ మేకర్స్ తీసుకొని వేడి నీళ్ళలో అంటే ఉడికే నీళ్ళలో వేసి 15 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఆ తర్వాత మూకుడులో వాటర్ పోసి ఉప్పేసి క్యాబేజ్ లీవ్స్ 5-10 నిమిషాలు ఉడికించండి. ఇది అంతకంటే ఎక్కువ ఉడికించమాకండి. మళ్ళీ పొట్లాలు కట్టడానికి మనకి స్ కష్టమైపోద్ది. ప్లేస్ లేకపోతే ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికిస్తూ ఉండండి అంతే. వన్స్ ఉడికిన తర్వాత మనం దీన్ని చల్లటి నీళ్ళలో ఒక గిన్నెలో చల్లటి నీళ్ళు పోసుకొని దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేశామనుకోండి, ఆహ్, ఇ మనకి ఇంకా ఆ ఉడికే ప్రాసెస్ ఆగిపోద్దనమాట. సో, అలా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేయండి. సో, నెక్స్ట్ మనం ఈ చల్లారే ప్రాసెస్‌లో ఫిల్లింగ్ చేయాలన్నమాట. ఈ లీవ్స్‌లోకి ఫిల్లింగ్స్. మనం ఇందాక మిల్ మేకర్స్ నానబెట్టి పెట్టాం కదా! అది మిక్సీ పట్టుకోండి కీమాలాగా. తర్వాత దాంట్లోకి మష్రూమ్స్, ఉప్పు, మిరియాల పొడి అంతే. ఇంకేం అవసరం లేదు ఫిల్లింగ్‌లోకి. బాగా కలుపుకోవాలి. కీమా వేసినప్పుడు మనకి లైట్‌గా అడుగంటుతూ ఉంటుంది. అదేం పర్లేదు. మష్రూమ్స్‌లోంచి వాటర్ వచ్చాక అదంతా బయటకొచ్చేస్తదనమాట. సో, మాడిపోకుండా కలుపుకుంటే చాలు. అండ్ నా దగ్గర చిన్న చిన్న స్ప్రింగ్ ఆనియన్స్ లాగా వస్తే అది వేశానంతే. అండ్ కొత్తిమీర వేసేసి పక్కన పెట్టేశాను. పక్కన ఇట్లా పెట్టేసాం కదా! నెక్స్ట్ మనకి ఫిల్లింగ్ రెడీ అయిపోయింది. క్యాబేజ్ లీవ్స్ కూడా రెడీ అయిపోయాయి. సో, ఇంకా పొట్లాలు కట్టేద్దామనమాట. సో, కొంచెం ఫిల్లింగ్ తక్కువే పెట్టండి. అండ్ ఈ కాడని ఇలా కట్ చేయాలి. మనకి పొట్లాలు కట్టడానికి ఈజీ అవుతుంది. వన్స్ ఇలా కట్ చేశాక ఫిల్లింగ్ ఒక 2 స్పూన్లు ఆర్ 1 స్పూను ఆకు సైజు బట్టి వేయండి. కొంచెం తక్కువ పెడితే బెటర్. మనకి ఇది కట్టడానికొస్తుంది. ఇప్పుడు మీకు ఇది ఎలా చేయాలో దగ్గరికి చూపిస్తున్నాను చూడండి. అందుకే ఇలా చేశాం కదా! నెక్స్ట్ ఇలా అన్నీ చేసేయండి. నేను టోటల్ 6 లీవ్స్ తీసుకున్నాను. సో, 6 లీవ్స్‌కి 6 వచ్చేసాయి. సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు ఒక ఆవిరి మీద 10 మినిట్స్ ఉడికిస్తే సరిపోద్ది. ఉడికిచ్చేద్దాం. ఎందుకంటే క్యాబేజ్ ఆకు వాసన పోయి, ఆ ఫిల్లింగ్ ఫ్లేవర్స్ అంతా దానికి పట్టేసిందనుకోండి, ఇంక క్యాబేజ్ తిన్నట్టే ఉండదు. నేను యాంగిల్ తప్పు పెట్టేసరికి ఆ పార్ట్ ఆఫ్ ద వీడియో మిస్ అయింది. బట్ మనం ఈ వీడియోలో చూపించినట్టుగా అలా ఏదైనా దేని మీద జల్లి గిన్నెలో అయినా దేంట్లో అయినా ఉడికించేయాలి. నెక్స్ట్ సాస్‌కి మయోనైస్ గాకుండా మనం నేపాల్ స్టైల్‌లో జోల్ అచార్ చేద్దాం. సో, జోల్ అచార్‌కి కడాయిలో ఎండుమిర్చి, టమాటో, ఉల్లిపాయ, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఎండు కొత్తిమీర కాడలు అంతా మగ్గించేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ పల్లీలు, నువ్వులు వేయించేసుకొని మిక్సీలో పొడి పట్టుకొని ఇందాక చేశాం గదా! అదంతా దీంట్లో ఏసేసి వాటర్ పోసి చల్లారాక వాటర్ పోసి మెత్తగా పేస్ట్‌లాగా పట్టేయండి. ఈ పేస్ట్‌ని ఒక 5 మినిట్స్ వాటరేసేసి కొంచెం లిక్విడ్‌గా ఉడికించేసామనుకోండి రెడీ అయిపోద్ది. నెక్స్ట్ చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం చాలా ఇంపార్టెంట్. దానికి ఆ టాంజీ ఫ్లేవర్, పుల్లటి ఫ్లేవర్ రావాలనమాట. అది వస్తే ఇంకా జోల్ అచార్ రెడీ. అంటే మన మోమోస్‌కి సాస్ రెడీ, మోమోస్ రెడీ. నెక్స్ట్ మనం ఇంకా 2 మిక్స్ చేసుకొని తింటే టేస్ట్ అయితే వేరే లెవెలు. సో, రెసిపీ నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.